క్రాంత చేయబోతుంది, అన్యాయంగా దాన్ని వేలం వేయబోతున్నది. సో అక్కడటువంటి పక్షులు కావచ్చు, అక్కడటువంటి జంతువులన్నీ కూడా ఇవాళ హళ్ళెత్తిపోతా ఉన్నాయి. ఒక పుష్ప సినిమా స్టైల్లో పదుల సంఖ్యలో జేసీపీలంతా కూడా వద్దని అడ్డుకున్నా కూడా అక్కడ భూమిని చదును చేస్తున్నాయంటూ హెచ్సియుకి సంబంధించినటువంటి విద్యార్థులు గత 4-5 రోజుల నుంచి కూడా ఆందోళన చేస్తున్నారు. నిన్న ఆందోళన ఉధృతగా చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. నిన్న కేటీఆర్ను కలిసిరు, బండి సంజయ్ లాంటి కూడా హెచ్సియుకి సంబంధించినటువంటి ఆ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులకు మద్దతు తెలుపుతా ఉన్నారు. ఓవైపు ప్రభుత్వమేమో ఈ భూమి ప్రభుత్వానిదే, హైకోర్టు సుప్రీంకోర్టులు తీర్పులు ఇచ్చినాయి. గతంలో ఒక ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పినటువంటి ఆ భూమిని కోట్లకు పోయి మళ్ళీ ప్రభుత్వం సొంతం చేసుకుంది. సో అటువంటి భూమి హెచ్సికి ఎటువంటి సంబంధం లేదు. ఈ 400 ఎకరాల్లో ఎక్కడ కూడా నెమలకు కావచ్చు, ఇతరితర ఎటువంటి జంతువులకు డిస్టర్బెన్స్ లేదు, ఎక్కడ లేకులు కూడా లేవు అన్నటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. సో ఇది ఖచ్చితంగా ఒక జంగలే, ఇది ఖచ్చితంగా ఇది ఒక బీడు భూమి. ఇక్కడ ప్రభుత్వం దీన్ని చదును చేసి వేలమేయబోతుంది అనేటువంటి ముచ్చట క్లియర్గా చెప్తున్నది. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇచ్చింది. గతంలో మేము సర్వే చేసినప్పుడు కూడా ఎటువంటి ఎలిగేషన్స్ సెంట్రల్ యూనివర్సిటీ చేయలేదంటూ వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇదిలా ఉంటే ఇక జూన్లో సర్పంచ్ ఎన్నికలు ఉండే అవకాశం ఉంటుందంటూ ఇప్పటికే కిషన్ రెడ్డి చెప్తా ఉన్నాడు. సో బీజేపీ నాయకులంతా కూడా సర్వం సిద్ధం కావాలి, ఏ క్షణమైనా లోకల్ బడి ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది, ప్రతి ఊరున ఇక బీజేపీ జెండాను ఎగరవేయాలి, కమల దళం సర్వం సిద్ధం కావాలంటూ కిషన్ రెడ్డి బీజేపీ కార్యకర్తలకు సూచనలు ఇస్తా ఉన్నారు. అంటే జూన్లో ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది, స్పష్టంగా తెలుస్తుంది. ఈ లోకల్ బడి ఎన్నికలటువంటి జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికలు ఇక జూన్లో ఉన్నటువంటి ఛాన్స్ అయితే మనకు ఎక్కువగా అనిపిస్తుంది. సో మరోవైపు బెట్టింగ్ యాప్స్ సంబంధించి కూడా విచారణ వేగవంతం అవుతుంది. ఇప్పటికే సిట్కి సంబంధించి దర్యాప్తు బృందాన్ని నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. సో అన్ని అంశాల గురించి మాట్లాడుకుందాం. ప్రధానంగా సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి కంచగచ్చిబౌలిలో ఉన్నటువంటి 400 ఎకరాల మీదనే రాజకీయం అంతా కూడా నడుస్తూ ఉంది. కాబట్టి ఒకసారి ఇవాళ దినపత్రికటువంటి హెడ్లైన్ చూద్దాం, అనంతరం పూర్తి వార్తా కథలకు పోదాం. అసలు హెచ్సియు వర్సెస్ కాంగ్రెస్ మధ్య వారు నడుస్తుంది కాబట్టి ఏం జరుగుతుంది, ఎవరిది ఆ 400 ఎకరాల భూమి, మనం డిస్కషన్ చేద్దాం. సో తొలివేలు నుంచి మొదలు పెడితే హెడ్లైన్ చూసుకుంటూ వెళ్ళిపోదాం. ఓఆర్ఆర్పై బాధుడు, పెరిగిన టోల్ ఛార్జీలు అర్ధరాత్రి నుంచి అమల్లోకి, కిలోమీటర్కి 10 నుంచి 70 పైసల దాకా పెంపు, కారు జీపులకు కిలోమీటర్కు 10 పైసలు, మినీ బస్సు ఎల్సీవీలకు 20 పైసలు అంటూ మనకు వార్త కనిపిస్తుంది. భారీ వాహనాలకు 70 పైసలట. కేటగిరీ వారీగా టోల్ హైకు, ఛార్జీల మోత మోగించిన ప్రైవేట్ కంపెనీ. మరోవైపు ఎన్హెచ్ఏఐ గుడ్ న్యూస్, హైదరాబాద్ విజయవాడ హైవేపై రిలీఫ్, టోల్ ఛార్జీలు తగ్గింపు అంటూ వార్త కనిపిస్తుంది. సో టోల్ గేట్లు రేట్లు పెంచినాయి, కిలోమీటర్కు 10 నుంచి ఇక్కడ 70 పైసల దాకా పెంచినాయి. వాహనాలని బట్టి ఆ రేట్లు డిసైడ్ చేసినాయి. బట్ ఏదైతే హైదరాబాద్ టు విజయవాడ హైవే మాత్రం రిలీఫ్ ఇచ్చింది. ఇక టోల్ ఛార్జీలు మాత్రం హైదరాబాద్ టు విజయవాడ హైవే తగ్గించినటువంటి పరిస్థితి. మిగతావన్నీ పెంచితే విజయవాడ టు హైదరాబాద్ మాత్రం టోల్ ఛార్జీలు తగ్గించింది. సో దీని గురించి డిస్కషన్ చేద్దాం. ఇంకోవైపు ఏపీకి ఎస్ఆర్హెచ్ అంటూ క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది. యజమానానికి హెచ్సిఏ బెదిరింపులు, వదిలిన పాసుల లొల్లి, హైదరాబాద్ను వదిలేసి యోచనలో సన్ రైజర్స్. ఇక హెచ్సిఏపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్, కఠిన చర్యలు తీసుకు. సో మీ అందరికీ తెలుసు, హైదరాబాద్లో క్రికెట్ జరుగుతుందంటే క్రికెట్ అభిమానులు టికెట్ల కోసం ఎగబడతారు, ఆన్లైన్లో బుకింగ్ చేసుకుంటారు ముందస్తుగానే. ఇంకొంతమంది వాళ్ళ పరపతిని యూజ్ చేసి వాళ్ళకున్న సర్కిల్లా బడా రాజకీయ నాయకులు, లేకపోతే ఇక్కడ ఏదైతే హెచ్సిఏ ఉంటుందో, సో హెచ్సిఏకి సంబంధించి ఇదంతా కూడా హెచ్సిఏకి సంబంధించి వాళ్ళ దగ్గర నుంచి కూడా పాసులు తీసుకోవడం ఇట్లాంటివి కొన్ని చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఎస్ఆర్హెచ్కి సంబంధించి, ఎస్ఆర్హెచ్ టీముకి సంబంధించి ఏదైతే హెచ్సిఏ అంటే హైదరాబాద్ క్రికెట్కి సంబంధించినటువంటి యూనియన్ ఏదైతే ఉంటుందో, సో ఈ హెచ్సియు వాళ్ళు టికెట్లు కావాలని బెదిరిస్తున్నారట. సో ఎస్ఆర్హెచ్ ఏమంటుంది, ఇట్లనే బెదిరింపులకు, ఇట్లే వేధింపులకు కనుక మీరు పాల్పడి ఇట్లా టికెట్లు అడ్డగోలుగా అడిగితే మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతామని వాళ్ళు ఖరాఖండిగా చెప్పినటువంటి ముచ్చట. సో ఏం చేయాలో అర్థం కాక రాష్ట్ర ప్రభుత్వం ఇక హైదరాబాదు వదిలేసి వెళ్ళిపోతామన్నటువంటి సన్ రైజర్స్ మాటకు గాను సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యి కఠిన చర్యలు తీసుకుంటామంటూ హెచ్సియుకు వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఇక ఏపీ వాళ్ళు కూడా రండి అని పిలుస్తురట. దాని గురించి కూడా డిస్కషన్ చేద్దాం. ఎందుకంటే మరి హెచ్సియుకి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఏదైతే హైదరాబాద్కి సంబంధించినటువంటి హెచ్సిఏ కావచ్చు, హైదరాబాదు క్రికెట్ అసోసియేషన్ ఏదైతుందో ఈ బెదిరింపులకు సంబంధించి కూడా
గ్రూప్ 1 అంతా మోసమంట. ఓసీలకు ఉద్యోగాలు అమ్ముకున్నారు. ఫలితాలపై ఎంక్వైరీ కమిషన్ వేయాల్సిందే. టాప్ 100 ర్యాంకుల్లో 44% ఓసీలేనట. అసలు దొంగలు సీఎం రేవంత్ రెడ్డి, టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి. అశోక్ సార్ సంచలన వ్యాఖ్యలు. అభ్యంతరాలు పరిగణలోకి తీసుకోవాలి, న్యాయ విచారణ జరపాలంటూ బండి సంజయ్. తెలుగు మీడియా అభ్యర్థులకు అన్యాయం అంటూ పోస్టర్లు కనబడతా ఉన్నాయి. సో మొన్న వచ్చినటువంటి గ్రూప్ 1 అంతా మోసం జరిగింది. కేవలం ఓసీ సామాజిక వర్గానికి చెందినటువంటి విద్యార్థులకు మాత్రమే ర్యాంకులు వచ్చినాయి. టాప్ 100 ర్యాంకులు 44% మంది ఓసీలే ఉన్నారు. బీసీలకు ఇతర సామాజిక వర్గాలకు అన్యాయం జరిగింది. అందులో టీజీపీఎస్సీకి సంబంధించి టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి, సీఎం రేవంత్ పాత్ర ఉందంటూ ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంది. 400 ఎకరాలు ఎవరివి? సర్కార్ వర్సెస్ హెచ్సియు. మావంటే మావని ప్రకటనలో భూమి మొత్తం తమదేనని హెచ్సియు. అంగుళం కూడా యూనివర్సిటీ లేదంటున్న టీజీఐఐసి. రోజు రోజుకు ముదురుతున్న వివాదం. ఇప్పటికే భూమిలోకి ప్రభుత్వ జేసీబీలో చెట్లు తొలగిస్తుండగా అడ్డుకున్న స్టూడెంట్స్, విద్యార్థుల్ని అరెస్ట్ చేసిన పోలీసులు. యూనివర్సిటీలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు. స్టూడెంట్స్కు అండగా ఉంటాం, ప్రభుత్వంపై ప్రతిపక్షాల ఫైర్. మనం ఇప్పటిదాకా చెప్పుకున్నాం కదా, యూనివర్సిటీకి సంబంధించి ఏదైతే సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఈ ఇష్యూ రోజు రోజుకు ముదురుతూ ఉంది. సో అసలు ఆ 400 ఎకరాలు ఎవరిది అనేది డిస్కషన్ నడుస్తుంది. ఓవైపు ప్రతిపక్షాలు, విద్యార్థి నాయకులు, ఆ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులంతా కూడా ఇది మా భూమి, యూనివర్సిటీకి కేటాయించినటువంటి భూమి, యూనివర్సిటీకి దగ్గరలో ఉన్నటువంటి భూమిని మీరు ఎట్లా చదును చేసి వేలం వేసి అమ్ముకుంటారని వాళ్ళు కొట్లాడుతున్నారు. ఓవైపు ఏమో ప్రభుత్వం ఇది గతంలో ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఉండే దాన్ని కోర్టులకు పోయి మేము ప్రభుత్వం సొంతం చేసుకున్నది, సుప్రీంకోర్టు హైకోర్టుల జడ్జిమెంట్లను మీరు ధిక్కరిస్తారా, ఆ కోర్టులకు సంబంధించినటువంటి ఆ యొక్క తీర్పులను మీరు ధిక్కరిస్తారా అంటూ ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అని చూపించింది. సర్వే నెంబర్ 25లో ఉన్నటువంటి ఈ యొక్క 400 ఎకరాల భూమికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అని ప్రభుత్వం బయటబయలు చేస్తూ ఉంది. సో చూడాలి ఏం జరుగుతుందో, దాని గురించి మనం డిస్కషన్ చేద్దాం. ప్రతిపక్షాలు ఏమంటున్నాయి, అధికార పార్టీ ఏమంటుంది, హెచ్సియు విద్యార్థులు ఏమంటున్నది. ఇక దైవ దర్శనానికి వచ్చిన మహిళపై గ్యాంగ్ రేప్ అంటూ వార్త కనిపిస్తుంది. నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం. రాత్రంతా మహిళకు నరకయాతన, చిత్రహింసలు. ఒకరి తర్వాత ఒకరిగా దారుణానికి పాల్పడ్డారు 8 మంది యువకులు. 6 నిందితులను పట్టుకున్న పోలీసులు. పరారీలో ఉన్న మరో 2 కోసం గాలింపు. రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న ఘటనలు. నాగర్ కర్నూలు జిల్లా ఊర్కొండపేటలోని అంజన్న ఆలయం వద్ద ఘోరం జరిగింది. ఇక మొక్కులు తీర్చుకోవడం కోసం ఆలయానికి వచ్చిన మహిళను 8 మంది యువకులు గ్యాంగ్ రేప్ చేశారు. అడ్డొచ్చిన ఆమె స్నేహితుడిని చేతులు కాళ్ళు కట్టేసి ఒకరి తర్వాత ఒకరు రాత్రంతా మహిళను చిత్రహింసకు గురి చేశారు. తెల్లవారుజామున మహిళల్ని అక్కడే వదిలేసి పరారైనట్టుగా తెలుస్తోంది. సో దారుణం జరిగింది నాగర్ కర్నూలు జిల్లాలో. 8 మంది యువకులు ఒక మహిళ పైన గ్యాంగ్ రేప్ చేసి తన స్నేహితుడిని కట్టేసి అక్కడనే వదిలేసి వెళ్ళిపోయారట. 6 పోలీసులు పట్టుకుని ఇంకా 2 పట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉందట. సో దైవ దర్శనానికి పోయినటువంటి మహిళ మీద గ్యాంగ్ రేప్ జరిగింది. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, రోజు రోజుకు క్రైమ్ పెరిగిపోతున్నది, రోజు రోజుకు హత్యలు, మానభంగాలు పెరిగిపోతూ ఉన్నాయి. పోలీసులు అవగాహన కల్పించినా, ప్రభుత్వాలు కఠినమైనటువంటి సెక్షన్స్ తీసుకొచ్చినా, కఠినమైనటువంటి శిక్షలు వేసినప్పటికీ కూడా కొంతమంది మరి అన్ఎడ్యుకేటెడ్గా వాళ్ళు చదువుకోలేకనో, అవగాహన లేకనో తెలియదు కానీ నిత్యం ఇటువంటి యాక్టివిటీస్ పాల్పడుతూనే ఉన్నారు. సో ప్రభుత్వం ఇప్పటికైనా ఇంకా సీరియస్గా తీసుకోవాలి ఇటువంటి సంఘటనల మీద. ఆ పరారులో ఉన్నటువంటి 2 కూడా తొందరలో పట్టుకోవాలని చాలామంది డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈనాడులో ఉన్నటువంటి హెడ్లైన్ చూస్తే ట్రంప్ సుంకాలు అర్థం లేనివట. అమెరికా తీరుతో ప్రపంచ ఆర్థిక రంగానికి చేటు. దిగుమతులపై సుంకాలు తగ్గించుకోవడం భారత్కు మేలే. ఆర్థిక అసమానతలతో ప్రమాదంలో ప్రజాస్వామ్యం అంటూ ఇక్కడ వార్త కనిపిస్తుంది. ఇక రాష్ట్రానికి వాన్గార్డ్ CEO సలీం రాజ్కి జ్ఞాపిక అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో టీజీఐఐసి ఎండి విష్ణువర్ధన్ రెడ్డి, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, సిఎస్ శాంతకుమారి, వాన్గార్డ్ సంస్థ ప్రతినిధులంటూ మనకు వార్త కనిపిస్తోంది. ఇక కంచగచ్చిబౌలి భూములపై గరం అంటూ హైలైట్ కనిపిస్తుంది. ఈనాడులో అన్ని దినపత్రికలు ఇదే వాడుతున్నది. టీజీఐఐసి, హెచ్సియు
పరస్పర విరుద్ధ ప్రకటనలు, జూలైలో సర్వే చేశామని ప్రభుత్వానికే సంపూర్ణ హక్కులున్నాయంటూ అధికారుల వాదన. ఇక డిమార్కేషన్ చేయలేదు, మేము అంగీకరించలేదంటూ హెచ్సియు రిజిస్టర్. నేటి నుంచి విద్యార్థుల తరగతుల బహిష్కరణ, నిరవధిక సమ్మె అంటూ వార్త మనకు కనిపిస్తుంది. ఇంకా 400 ఎకరాలు ముమ్మాటికి సర్కారువే, హైకోర్టు సుప్రీంకోర్టుల తీర్పులతో ప్రభుత్వం పరం. మంత్రి పొంగులేటి కామెంట్ చేస్తే విద్యార్థులను కొందరు తప్పుదో పట్టిస్తున్నారంటూ ధ్వజం. ఇక దయలేని కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ కిషన్ రెడ్డి. హెచ్సియు విద్యార్థులపై ప్రభుత్వం అణచివేత అంటూ కేటీఆర్. నేడు ధర్నాకు సిపిఎం పిలుపు అంటూ ఆ వార్త హైలైట్ కనిపిస్తుంది. మరొక వార్త, ఇక ఫిలిప్స్నకు తెలంగాణ బియ్యం పోతా ఉన్నాయట. కాకినాడ పోర్టు నుంచి ఎగుమతి ప్రారంభించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 12,500 టన్నులతో బయలుదేరిన మొదటి నౌక ప్రపంచ మార్కెట్లో విక్రయాల దిశగా ముందడుగు వేశామన్న మంత్రి. సో తెలంగాణ బియ్యము ఫిలిప్స్నకు పోతా ఉన్నాయట. ఇక్కడ నుంచి ఫిలిప్స్నకు ఎగుమతి చేస్తూ ప్రపంచంలో ఉన్నటువంటి మార్కెట్లో మన బియ్యం, తెలంగాణ బియ్యం కూడా లభ్యం కాబోతూ ఉన్నాయి. పత్తి కొనుగోలులో గోల్మాలట. సాగుదారులు 22 లక్షలు, విక్రయించిన వారు 8.8 లక్షలే. అయినా సీసీఐకి చేరింది 82% పంట. అనర్హులకు తాత్కాలిక రిజిస్ట్రేషన్ పత్రాలు. విజిలెన్స్ విచారణకు వ్యవసాయ శాఖ ఆదేశాలు. సో 22 లక్షల మంది రైతులు 44.73 లక్షల ఎకరాల్లో పత్తి వేయగా 25.45 లక్షల టన్నుల మేర దిగుబడి వచ్చింది. పత్తికి మద్దతు ధర లభిస్తుందన్న అత్యధిక శాతం రైతులు సీసీఐకే విక్రయిస్తున్నారంటూ ఇక్కడ వార్త కనిపిస్తుంది. సో మొన్నటి పత్తి కొనుగోలులో కొంత గందరగోళం జరిగింది, కొంత అవినీతి అక్రమాలు జరిగినాయి అనేది క్లియర్గా తెలుస్తూ ఉంది. ఆ గోల్మాల్ని ఖచ్చితంగా విజిలెన్స్ విచారణకు వ్యవసాయ శాఖ ఆదేశాలు జారీ చేసిందంట. సో దానికి సంబంధించి మనం డిస్కషన్ చేద్దాం. మీ అందరికీ తెలుసు, ప్రభుత్వమే ఓ మద్దతు ధరను ఫిక్స్ చేసి సీసీఐలో ప్రజల నుంచి పత్తుని కొనుగోలు చేస్తూ ఉంటుంది. అది పంట వేసేటప్పుడే మనము రిజిస్టర్ చేసుకోవాలి. పలానా 5 ఎకరాల్లో మళ్ళీ అయినటువంటి వ్యక్తి పత్తి పంట సాగు చేయబోతా ఉన్నాడు, 2 ఎకరాల్లో వరి పంట సాగు చేయబోతున్నాడు, 3 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేయబోతున్నాడు అని ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులకు ముందుగానే నమోదు చేసుకుంటే వాళ్ళు తర్వాత ఎప్పుడైతే పంట వస్తుందో పంట కోతకు వచ్చే సమయంలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి సీసీఐ దగ్గర మీరు కనుక ప్రభుత్వానికి అమ్ముకునేటటువంటి సమయంలో మీ 2 ఎకరాల్లో ఉన్నటువంటి పంట ఎంత వచ్చింది, ఎంత దిగుబడి మీరు ప్రభుత్వానికి అమ్ముకోవచ్చు అనేటువంటి లెక్కలు ఉంటాయి. సో కొంతమంది మధ్యవర్తులు, దళారులు రైతుల పేరు మీద అప్పటికప్పుడు నమోదు చేయించి, అప్పటికప్పుడు రిజిస్టర్ చేయించి పంట వాళ్ళు ప్రభుత్వానికి అమ్ముకొని అత్యధిక రూపాయలు సొమ్ము చేసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. సో ఇక్కడ క్లియర్గా గోల్మాల్ అయిందని ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీ చేసిందంటే దాని గురించి మనం ఎక్స్ప్లెనేషన్లో మాట్లాడుకుందాం. ఇక రాజు యువ వికాసం గడువు 14 వరకు పెంపు, బట్టి విక్రమార్క వెల్లడి. సో రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మంది నిరుద్యోగులను ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు, ఆర్థికంగా వాళ్ళని ఆదుకునేందుకు రాజు యువ వికాసం పేరిట ప్రతి ఒక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగులకు 50,000 నుంచి 4 లక్షల రూపాయలు వరకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేసేందుకు ఒక పథకాన్ని శ్రీకారం చుట్టింది. సో ఏప్రిల్ ఈ నెల 5వ తేదీ లాస్ట్ డేట్ అని రాష్ట్ర ప్రభుత్వం డెడ్ లైన్ పెట్టింది. బట్ బట్టి విక్రమార్క ఆ డేట్ను పెంచాలని చెప్తా ఉన్నాడు. సో ఈ నెల 14వ తారీఖు ఏప్రిల్ 14 వరకు రాజు యువ వికాసానికి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంబంధించినటువంటి ఎవరైతే 21 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వరకు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అర్హులైన వారు ఖచ్చితంగా రాజు యువ వికాసానికి 14వ తారీఖు దాకా అవకాశం ఉంది. 14వ తారీఖు దాకా డేట్ పెంచారు కాబట్టి అప్లై చేసుకోని ఉంటే ఇంకా అప్లై చేసుకోవచ్చు. ఒక్కసారి ఆంధ్రజ్యోతిలో చూస్తే ఆంధ్రజ్యోతిలో కూడా ఇదే ఉంది, మనకు హెచ్సియుకి సంబంధించి రగరగడ కనిపిస్తోంది. ఇక హెచ్సిఏకి సంబంధించి, ఎస్ఆర్హెచ్కి సంబంధించి వివాదం నడుస్తోంది. ఈ టికెట్ల లొల్లి. ఇంకోవైపు సర్కారీ స్పెషాలిటీ రాజధానిలో 3 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అంటూ సనత్ నగర్లో కార్డియో థెరసిక్, ఎల్బీ నగర్లో న్యూరాలజీ, న్యూరో సైన్స్, అల్వాల్లో గ్యాస్ట్రో ఎంటరాలజీ స్పెషలిస్టు, ఒక్కో టీమ్స్ను ఒక్కో స్పెషలిస్ట్ ఆసుపత్రిగా తీర్చిదిద్దాలంటూ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం. జూన్ నాటికి అందుబాటులోకి సనత్ నగర్ టీమ్స్, మిగిలిన 2 ఏడాది చివరి నాటికి అంటూ కనిపిస్తుంది. రాజధానిలో 3 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తూ ఉంది. రేపు బీసీల పోరు గర్జన.
ఢిల్లీకి అఖిలపక్ష నేతలు కాంగ్రెస్ తరపున హాజరు కాన్న మహేష్ గౌడ్, పొన్నం ప్రభాకర్, సురేఖ, ఇక ధర్నాలో పాల్గొన్న కనిమెలి, అసద్, మధుసూదనాచారి, శ్రీనివాస్ గౌడ్, డి రాజా. ఇప్పటికే ఢిల్లీలో బీసీ సంఘాల నేతలు చెల్లపల్లి నుంచి బయలుదేరిన ప్రత్యేక రైలు. సో 42% బీసీల రిజర్వేషన్ కోసం లడాయి మొదలైనట్టు తెలుస్తోంది. ఈ లడాయిలో భాగంగానే ఇక గల్లీలో ఉన్నటువంటి లీడర్లంతా కూడా ఢిల్లీకి పోతా ఉన్నారు. ఇవాళ అఖిలపక్షం అంటే బీఆర్ఎస్ నాయకులు పోతా ఉన్నారు. ఇక్కడ ఇతర ఎంఐఎం కావచ్చు, సిపిఐ కావచ్చు, ఇక బీసీ సంఘ నాయకులంతా కూడా నిన్న ప్రత్యేక రైలు వేసుకొని ఢిల్లీకి పోయారు. ఇలా కాంగ్రెస్ నేతలంతా బీసీ నాయకులు, ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నటువంటి బీసీ నాయకులు కదా, ఆది శ్రీనివాసో, పొన్నం ప్రభాకరో, కొండా సురేఖనో, వీర్లపల్లి శంకరో, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారు, బీసీ మినిస్టర్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఢిల్లీకి ప్రయాణం అవుతూ రేపు 2, 3 ఈ 2 రోజుల పాటు ఢిల్లీలో లడాయి పెట్టి ఎట్టి పరిస్థితుల్లో 42% బీసీ బిల్లును ఆమోద ముద్ర వేసుకొని రావాలనేది వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారట. సో దానికి సంబంధించి రేపు బీసీల పోరు గర్జన అంటూ మనకు కనిపిస్తూ ఉంది. సో దాని గురించి కూడా డిస్కషన్ చేద్దాం. ఇక దంతెవాడలో ఎన్కౌంటర్ మహిళా మావోయిస్టు రేణుకా మృతి అంటూ మనకు వార్త కనిపిస్తుంది. ఆమె దివంగత మావోయిస్టు శాఖమూరి అప్పారావు భార్య. ఆమెపై 45 లక్షల రివార్డు. రేణుక స్వస్థలం జనగామ జిల్లాలోని కడవెడి అంటూ వార్త కనిపిస్తోంది. వరుస మావోయిస్టు మరణాలు నిజంగా మావోయిస్టు సంఘాల్లో ఉన్నటువంటి నేతలకైతే భయాన్ని వణుకురు పుడిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇక దైవ దర్శనానికి వచ్చిన వివాహితపై గ్యాంగ్ రేప్ అంటూ నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండపేటలోని ఆలయానికి అర్ధరాత్రి బంధువులతో కలిసి వచ్చిన మహిళ. ఆమెపై ఆలయ తాత్కాలిక ఉద్యోగి కన్ను. మిత్రులకు మెసేజ్, బంధువును చెట్టుకు కట్టేసి మహిళపై 7గురు అత్యాచారం. అదుపులో నిందితులు, బాధితురాలికి వైద్య పరీక్షలంటూ వార్త కనిపిస్తుంది. ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న నాగర్ కర్నూలు ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ అంటూ వార్త కనిపిస్తుంది. ఇంతకుముందు కూడా మనం చదివినాం కదా. సో దారుణాలకు ఒడిగట్టిరు నాగర్ కర్నూలు జిల్లాలో. ఒక్కసారి వెలుగులో ఉన్నటువంటి హెడ్లైన్ చూస్తే ఆల్మోస్ట్ అన్ని దినపత్రికల్లో హెచ్సికి సంబంధించి మనకు హైలైట్ కనిపిస్తుంది. సో 400 ఎకరాల భూమి ప్రభుత్వాన్ని అంటూ హెచ్సికి సంబంధించి కనబడితే బీసీలకు 42% కోటా కోసం చలో ఢిల్లీ అంటూ నిన్న నాయకులంతా కూడా బీసీ నాయకులంతా కూడా నిన్న జాజుల శ్రీనివాస్ గౌడ్ జెండా ఊపి ప్రత్యేక రైలు ద్వారా బీసీ నాయకులంతా కూడా ఢిల్లీకి పోయారు. సో కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర సర్కార్ బీసీ సంఘాల పోరుబాట. జంతర్ మంతర్ వేదికగా రేపు పోరు గర్జన మహాధర్నా. ఢిల్లీకి ప్రత్యేక రైల్లో తరలిన 1500 మంది ప్రతినిధులు బీసీ బిల్లును పార్లమెంట్లో ఆమోదించి 9వ షెడ్యూల్లో చేర్చాలంటూ డిమాండ్. ఇక పాల్గొన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్, బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కేంద్రం ఆమోదించుకుంటే ఉద్యమం తప్పదంటున్న జాజుల శ్రీనివాస్ గౌడ్. ఇక ఆన్లైన్ బెట్టింగ్స్పై సిట్టు. చీఫ్గా ఐజీ రమేష్ రెడ్డి, సభ్యులుగా సింధు శర్మ, వెంకటలక్ష్మి, చంద్రకాంత్, శంకర్. దర్యాప్తును పర్యవేక్షించుకున్న సిఐడి చీఫ్ డీజీ శిఖా గోయల్ 90 రోజుల్లో సమగ్ర నివేదిక అందించాలంటూ డీజీపీ ఆదేశాలు. సో ఆన్లైన్ బెట్టింగ్స్పై సిట్టుకు సంబంధించి చీఫ్గా ఐజీ రమేష్ రెడ్డిని, సభ్యులను నియమిస్తున్నటువంటి వార్త మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఔటర్ రింగ్ రోడ్పై పెరిగిన టోల్ ఛార్జీలు అంటూ ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. అది కిలోమీటర్లు బట్టి అక్కడ ఉన్నటువంటి వెహికల్ని బట్టి ఛార్జీలు పెంచారు. ఇక స్వేచ్ఛలో ఉన్నటువంటి హెడ్లైన్ చూస్తే బిగిస్తున్న ఉచ్చు. బీఆర్ఎస్ బినామీగా శ్రవణ్ రావు. కర్ణాటక మైనింగ్లో భారీ పెట్టుబడులు. శ్రవణ్ రావు ఫోన్లపై సిట్ నజర్. రేపు విచారణకు రావాలంటూ నోటీసులు. ట్యాపింగ్ డేటా ఫోన్లు కావాలంటూ ఆదేశాలు. సో ఫోన్ ట్యాపింగ్ గత ఏడాది నుంచి నడుస్తూ ఉంది. ఆ పంచాయత్ ఒడిసేది లేదు, ఇక పోయేది లేదు. సర్కార్ భూమిపై రాద్ధాంతం అంటూ హెచ్సిఏకి సంబంధించి ఆ భూమి ప్రభుత్వానిదే. సుప్రీంకోర్టు గతేడాది స్పష్టమైన తీర్పునిచ్చిందంటూ వివాదాలు సృష్టించడం కోర్టు ధిక్కరణ నేరం. రెవెన్యూ రికార్డులో అది పోరంబోకు స్థలం. మరోసారి క్లారిటీ ఇచ్చిన టీజీఐఐసి అంటూ మనకు వార్త కనిపిస్తోంది. ఇక జూన్లో స్థానిక ఎన్నికలంటూ మన సత్తా చాటాలి, బీఆర్ఎస్ను మళ్ళీ రానివద్దు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కామెంట్. సో ఇక్కడ కిషన్ రెడ్డి ఏమంటుడు, జూన్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్తా ఉన్నాడు. బీజేపీ నాయకులు, బీజేపీ కార్యకర్తలు సర్వం సిద్ధం ఉండాలి, మళ్ళీ బీఆర్ఎస్ను గెలవనియొద్దు, ఖచ్చితంగా ఎక్కడికక్కడ బీజేపీ సీట్లు సొంతం చేసుకోవాలని జూన్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉండొచ్చు అనేటువంటి చెప్తా ఉన్నాడు కిషన్ రెడ్డి. కాబట్టి దాని గురించి కూడా మనం డిస్కషన్ చేద్దాం. ఇక సన్న బియ్యం సబ్సిడీలో కేంద్రం వాటా ఎంత? బండి సంజయ్ చెప్పే మాటల్లో నిజమున్నదా?
ఏటా 10,000 కోట్లు ఇస్తున్నది వాస్తవమేనా? మోదీ ప్రభుత్వం ఇస్తున్నది 5,489 కోట్లే. రాష్ట్రం సొంతంగా ఇస్తున్నది 8,033 కోట్లు. మరి ఇలా ఏది వాస్తవం అనుకోవాలి? ఓవైపు కేంద్ర మంత్రి అయినటువంటి బండి సంజయ్ 10,000 కోట్లు అంటే ఇక్కడ 5,000 కోట్లు అని క్లియర్ కనబడతా ఉంది. డిస్కషన్ చేద్దాం దీని గురించి కూడా. ఇక హలో బీసీ చలో ఢిల్లీ అనేది హైలైట్ కనిపిస్తుంది. ఇంతకుముందు చెప్పుకున్న ప్రత్యేక రైల్లో ఢిల్లీకి పోయారు కాబట్టి. ఇంకేమున్నాయి మనకు? దిశలో చూస్తే టోల్ ఫీజులు తగ్గింపు, ఛత్తీస్గఢ్లో మరో ఎన్కౌంటర్ అంటూ రేణుకా సంబంధించినటువంటి ఎన్కౌంటర్ మనకు హైలైట్ కనిపిస్తుంది. 400 ఎకరాల ప్రభుత్వ భూమిని అంటూ హెచ్సియు కనిపిస్తోంది హైలైట్గా దిశలో. అంటే ఇక హెచ్సియు భూములపై రేవంత్ కన్ను, ఆస్తులు అమ్మడం, అప్పులు తేవడం ఇదే ముఖ్యమంత్రి ఎజెండా అంటూ నేను హెచ్సియు విద్యార్థులతో కలిసి మీడియాతో కేటీఆర్ మాట్లాడిన మాటలు హైలైట్ కనిపిస్తున్నాయి. ఇంకా మహిళపై గ్యాంగ్ రేపు హైలైట్ కనిపిస్తుంది. ఫిలిప్స్లకు తెలంగాణ బియ్యం అనేది కామన్గా మనకు హైలైట్ కనిపిస్తుంది. ఒక్కసారి నమస్తే తెలంగాణ చూస్తే నమస్తే తెలంగాణ మొత్తం కూడా హెచ్సియు భూములపైకి దండెత్తిన బుల్డోజర్లను మొత్తం కూడా ఇక్కడ క్యాలిక్యులేషన్ చేస్తూ 50 జేసీబీలు 500 మంది పోలీసులను పెట్టి రాత్రి పగలు తేడా లేకుండా విధ్వంసాన్ని కొనసాగిస్తుందంటూ ఇక్కడ వార్తలు కనిపిస్తున్నాయి. మరి 50 జేసీబీలు ఉన్నాయా లేవా లెక్క పెడదాం ఇవి. సో కాంగ్రెస్ గ్రీన్ హంట్ అంటూ రాత్రికి రాత్రే 400 జేసీబీలు, వందలాది పోలీసులట. 400 జేసీబీలు, ఇప్పటిదాకా 50 అన్నాడు, ఇప్పుడు 400 జేసీబీలకు వచ్చిండు. ఇక భూమి సర్కార్ది అయితే అర్ధరాత్రి దుర్మార్గం ఎందుకు అంటూ కేటీఆర్ కామెంట్ కనిపిస్తున్నాయి. బీజేపీ గ్రాఫ్ డౌన్ అంటూ ఇంకొక వార్త కనిపిస్తుంది. గుడికి వెళ్తే గ్యాంగ్ రేప్ అంటూ నాగర్ కర్నూలు వార్త హైలైట్ కనిపిస్తుంది. గులాబీ సభ కోసం కూలి పనికి అంట. బీఆర్ఎస్ రజతోత్సవం సభ కోసం పొలం పనులకంటూ వార్త కనిపిస్తుంది. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల లక్ష్మీపూర్లో మక్కా చేనులో కూలి పని చేస్తున్న బీఆర్ఎస్ మహిళా నాయకులు అంటూ ఒక వార్త మనకు హైలైట్ కనిపిస్తుంది. సో ఇవి ఓవరాల్గా మనం ఇప్పటివరకు చూసినటువంటి హెడ్లైన్స్. అన్నీ దినపత్రికల్లో చూసినటువంటి హెడ్లైన్స్ చూస్తే, ఒకటి దైవ దర్శనానికి వెళ్ళినటువంటి మహిళ మీద గ్యాంగ్ రేప్ హైలైట్ కనిపిస్తోంది. మరోవైపు మహిళా మావోయిస్టు రేణుకా ఎన్కౌంటర్లో మృతి చెందడం హైలైట్ కనిపిస్తుంది. జూన్లో సర్పంచ్ ఎన్నికలు అనేది క్లియర్గా తెలుస్తోంది. ఇంకోవైపు హెచ్సియు వర్సెస్ కాంగ్రెస్ మధ్య 400 ఎకరాల భూ వివాదం మనకు హైలైట్ కనిపిస్తుంది. సో ఒక్కసారి వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, అసలు ఏం జరుగుతుంది ఏం కథని. సో ఒకసారి అంతా పోల్ పెట్టేటువంటి ప్రయత్నం చేయండి. 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదా లేకపోతే హెచ్సియు యూనివర్సిటీదా? ఈ 400 ఎకరాల భూమి హైదరాబాద్ సంబంధించినటువంటి ఆ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులదా లేకపోతే ప్రభుత్వానిదా? పోల్ పెట్టేటువంటి ప్రయత్నం చేయండి. పోల్లో ఎవరైనా పార్టిసిపేట్ చేయండి. ప్రభుత్వమేమే మాదే అంటున్నది, విద్యార్థులు మాదే అంటున్నారు. అసలు ఆ భూమి ఎవరిది? కోర్టులు, సుప్రీంకోర్టు నుంచి తీర్పు వచ్చింది, హైకోర్టు నుంచి తీర్పు వచ్చింది, మాదే ఆ కోర్టుల తీర్పును మీరు ధిక్కరణ చేయదని ప్రభుత్వం క్లియర్గా చెప్తా ఉంది. అయినప్పటికీ ప్రతిపక్షాలు విద్యార్థులకు అండగా ఉంటున్నాయి. విద్యార్థులు కూడా మేము ఫైట్ చేస్తాం, ఆ భూమిని ఎట్టి పరిస్థితుల్లో మేము వదిలిపెట్టుకోమంటున్నది. ఇంకోవైపు అదేమో ఫోరంబోకు భూమి అని చెప్పేసి అక్కడ సర్వేలో కూడా 25 నెంబర్ సర్వేలో క్లియర్గా చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఒకసారి పోల్ పెట్టండి. ఈ 400 ఎకరాల భూమి ఎవరిది? యూనివర్సిటీ విద్యార్థి